డిహెచ్ఎస్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ వచ్చిన అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, ఇక్కడ వచ్చిన రైతులకి, మీడియాకి అందరు కూడా నమస్కారం. సో మనందరికి కూడా తెలుసు, పెద్ద ఎత్తున మనము జిల్లా వ్యాప్తంగా కూడా సో ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది కూడా, ఈ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఫార్మర్స్ని కూడా. సో దీనివల్ల ఏమేమి లాభాలు ఉంటాయనేసి ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పినారు. సో మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. బట్ ఇక్కడ వచ్చిన రైతులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది మన జిల్లాకి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ కింద పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు, సుమారుగా 90% అంటే 3 లక్షల ఎకరాల కంటే పైబడి కూడా మనం మొత్తం కూడా ప్యాడీ కల్టివేషన్ చేస్తూ ఉన్నాం. సో ప్యాడీ కల్టివేషన్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మంచి దిగుబడి వస్తుంది, ఒక్కొక్కసారి మంచి దిగుబడి రాకపోవచ్చు, ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ ఉంటున్నాయి, ఒక్కొక్కసారి వర్షాలు ఉంటలేవు, ఒక్కొక్కసారి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, ఒకసారి తక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి. సో అది చాలా మనకి కన్సిస్టెన్సీ అనేది కూడా లేదు. మళ్ళీ అదేవిధంగా మనం చూసినట్టయితే కూడా ఇంతకుముందు చాలామంది ప్యాడీ కల్టివేటర్స్ ఈ రైతులతో మాట్లాడుతుంటే కూడా ఇంతకుముందు వాళ్ళు యూరియా కానివ్వండి, లేకపోతే పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇంతకుముందు ఎంతైతే యూజ్ చేస్తుండే ఒక 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు అవన్నీ కూడా డబుల్ అయిపోయినాయి. సో ఇంతకుముందు ఒక 2 టైమ్సే వాళ్ళు పెస్టిసైడ్స్ వాడినట్టయితే ఇప్పుడు 4 టైమ్స్ వాడాల్సి వస్తుంది. అంటే ఆ పెస్ట్ అవన్నీ కూడా, అవి ఏవైతే ఆ పురుగులు ఉంటాయి కూడా అవన్నీ కూడా ఆ పురుగుల మందులకి అవంతా రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయేసి కూడా అవన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా మనం చూసినట్టయితే యూరియా కూడా ఎక్కువ కన్జంప్షన్ మనకు అవుతూ ఉంది. సో అందుకని నేను చాలామంది రైతులకు కూడా, ఎందుకు ఎప్పుడు ప్రతిసారి అందరూ ప్యాడీ వేసుకుంటూ ఉన్నారు, కొద్దిగా డైవర్సిఫికేషన్కి పోండి. మనం డైవర్సిఫై చేస్తుంటే కూడా కొద్దిగా ఆ భూమి సారం అనేది కూడా పెరుగుతుంది. సో దాని ఫర్టిలిటీ కూడా బాగుంటుంది అనేది కూడా చెప్తుంటే కూడా, ఇంతకుముందు మేము ట్రై చేసినాం సార్ హార్టికల్చర్ క్రాప్స్. సో కొన్ని ఫ్రూట్ క్రాప్స్, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ అవన్నీ కూడా ట్రై చేయడం జరిగింది. బట్ మన దగ్గర ఎక్కువ చూసినట్టయితే కోతుల ప్రాబ్లం ఎక్కువ ఉంది. సో ఈ మంకీ మినాన్స్ ఎక్కువ ఉండడం వల్ల అవి ఏవైతే మనం ఫ్రూట్ క్రాప్స్ పెట్టుకున్నా కానీ ఆ మంకీస్ అవన్నీ వచ్చి కూడా అంతా మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాయి. సో అందుకని మేము ఈ ప్యాడీయే మాకు అలవాటు అయిపోయింది, ఈ ప్యాడీలోనే పోతాం అనేసి కూడా చెప్తా ఉన్నాం. సో మరి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ ఏంటి అంటే, ఆ మంకీస్ కూడా దీన్ని ఏమి చేయలేవు. సో మనం ఏదైనా వేరే మామిడి పండు లేకపోతే వేరే ఏదైనా ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఏమైనా పెడితే కూడా మళ్ళీ ఈ మంకీస్ బాధ ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. బట్ ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ చేసినట్టయితే, ఈ ఆయిల్ పామ్ది అది మొత్తం దానికి ముళ్ళులు అవి ఉంటాయి కాబట్టి ఆ మంకీస్ కూడా ఏం డిస్ట్రాయ్ చేయలేవు. సో అది ఈవెన్ ఎవరో ఒకళ్ళు వచ్చి, ఎవరైనా దొంగలు వచ్చి తీసుకొని పోతారు అనే ఇది కూడా ఉండదు. సో దాన్ని తీసుకొని పోవాలంటే కూడా వెయిట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనము కంపెనీ వాళ్ళ హెల్ప్ తీసుకొని మళ్ళీ ప్రాపర్గానే మనం తీసుకొని పోవాల్సి వస్తుంది. సో ఈ మంకీ మినాన్స్ కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి మన జిల్లాలో ఎస్పెషల్లీ స్లోగా మనము క్రాప్ డైవర్సిఫికేషన్కి పోవడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇమీడియట్గా అందరికీ కాకపోయినా కానీ మనం పెద్ద పెద్ద రైతులను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. సో ఒక 5 acres 10 acres ఉన్న రైతులను, వాళ్ళని టోటల్ కాకపోయినా కానీ అట్లీస్ట్ ఒక 50% వాళ్ళ ఎక్స్టెంట్లో మీరు ఇది పెట్టుకున్నట్టయితే మళ్ళీ వేరే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. సో మీకు కూడా ఒక సైడ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ప్లస్ అదేవిధంగా ప్రభుత్వం కూడా సబ్సిడీ మనకి ఇస్తూ ఉంది. సో మళ్ళీ ఇది పెట్టినాక ఒక 1 year తర్వాత కూడా మళ్ళీ మనం ఇంటర్ క్రాపింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో మీకు కంప్లీట్ ఇన్కమ్ 0 అయిపోతుందని కూడా లేదు. సో 3-4 years తర్వాత మనకి ఇంకా మళ్ళీ పీరియాడికల్గా, సో మనం ఏదైతే జాబ్ చేస్తే మనకి రెగ్యులర్గా ఇన్కమ్ ఎట్లా వస్తుందో ఆ టైప్లో మనకి ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇన్ని మంచి అడ్వాంటేజెస్ మనకి ఆయిల్ పామ్ కల్టివేషన్లో ఉంది కాబట్టి మరి ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా మీ తోటి రైతులను వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి, సో మీరు కూడా ఆయిల్ పామ్ కల్టివేషన్ సైడ్ ప్లాంటేషన్ చేయడమే కాకుండా వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేసి దీని సైడ్ తీసుకొని రావాలనేసి కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి మరి మీ అందరి తరఫున మరి ఇంత పెద్ద ఎత్తున సుమారుగా 50 ఎకరాల వరకు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేస్తున్న నరసింహరావు సార్ గారికి మొత్తం మన జిల్లా యంత్రాంగం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.